శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అందరికీ నమస్కారం. సార్, తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఓ నిరసన కార్యక్రమాలు, పెట్రోల్ ధరల పెంపు. వైసీపీ వాళ్ళు పెద్ద పెద్ద మోకులు వేసుకొని ఏంది ఆటోలను లాక్కెళ్ళటం, అది విజయవాడలో చూశాను. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎవరు వెల్లంపల్లి శ్రీనివాస్ కాకి షర్ట్ వేసుకొని మరీ లాగుతున్నాడు. దేన్ని? రైలునా? రైలు కాదండి, ఆటోని. ఓకే, రైలు అని కంగారు పడ్డా. ఆ తర్వాత మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆయన ఈ పెట్రోల్ ధరల గురించి మాట్లాడుతున్నారు. సో ఇది కట్ చేస్తే ఇప్పుడు ఒక వీడియో బాగా ట్రోల్ అవుతూ ఉందండి. మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని గారు ఇదే పెట్రోల్కి సంబంధించి గట్టిగా ఇచ్చేశారు. ఎవరు పెంచుతారు పెట్రోల్ రేట్లు, అది ఇది అని చెప్పేసి అన్నారు. మీరు చూసే ఉంటారు. సో దాన్ని ఎలా చూడాలంటారు అసలు? ఎవరు పదవులు ఉంటే ఆ పాట పాడుతూ ఉంటారు. విచిత్రంగా ఉంది. ఇవాళ రాంబాబు గారు గవర్నీయులు మాజీ మంత్రివర్యులు ఇవాళ ఏదో గట్టిగా చాలా గట్టిగా మాట్లాడారు. గట్టిగా యాక్చువల్గా 80-90 డెసిబుల్ సౌండ్ నుంచి 800 పెంచారు. వాళ్ళందరూ అసలు సౌండ్ కూడా మామూలుగా డాల్బీ డిటిఎస్ డబుల్ డిటిఎస్ అట్మాస్ అని చాలా వచ్చినాయి. ఇప్పుడు అంతే అట్మాస్ అయిన సౌండ్ ఇబ్బంది లేదు. కానీ రాంబాబు గారు ఇవాళ విచిత్రం ఏంటంటే ప్రజలు కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఇవాళ టీడీపీ క్యాడర్ 31 రూపాయలు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ని పోస్టులు ఇచ్చేసారు. ఏంటో క్యాడర్ అంటే వాళ్ళు అఫీషియల్ కాపోయినా, అందుకని ప్రజలకు వాస్తవం ఏంటో నాకు తెలిసిన మట్టుకు తెలియజేస్తాను. 2013లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 22%, 24 ఇది డీజిల్కి పెట్రోల్ మీద ఒకటే ఉండేది. 2015 వచ్చిన తర్వాత అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ట్యాక్స్ మీద 4% 4 రూపాయలు వ్యాట్ ఫిక్స్డ్ ఛార్జ్ చేసింది. ఓకే, వ్యాట్ ఉండే 22% ప్లస్ 23 దాని మీద 4 రూపాయలు ఫిక్స్డ్ ఛార్జ్ చేసింది. జాగ్రత్తగా చూడండి. వేస్తే సరే తెలంగాణ కూడా ఏం చేసిందంటే దాన్ని అలా వేయకుండా ఆ ట్యాక్స్ ఎడ్జిట్ చేసేసి 27% చేసేసి 35% చేసేసి ఫిక్స్డ్ పెట్టేసి 2026 వరకు అదే మెయింటైన్ చేసింది. అది తెలంగాణ డిఫరెంట్. అది ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి రేట్ ఎక్కువైపోయి నానా ఇబ్బంది అయింది. 2018లో సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఏదో రేట్లు పెంచేసి ప్రయత్నం చేస్తుంటే అప్పటికి ఎన్డీఏలోంచి బయటకు వచ్చింది ప్రభుత్వం. పెంచి 4 రూపాయల నుంచి 2 రూపాయలు తగ్గించింది. అవును, మిగతాది కంటిన్యూ అవుతుంది. కానీ ఈ 2% 2 రూపీస్ ఫిక్స్డ్ వల్ల తెలంగాణ మీద ఎక్కువ కనపడతా ఉంది. 2 రూపాయలు ఎక్కువ ఎంత ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని మంచి సౌండ్తో ఆయన అందరూ మేము వస్తే తగ్గించి చూస్తాం, ఏ దుర్మార్గం ఇండియాలో కంటే ఎక్కువ అన్నారు. వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రూపాయి రోడ్ సెస్ సాధన చేశారు. ఇది జరిగింది. అంటే దీంట్లో ఇదేం లేదు కదా. ఆ టైంకి 2023లో లోకేష్ గారు మాట్లాడుతుంది, ఏమిటి ఇంత ఎక్కువ దుర్మార్గం మేము వచ్చిందా తగ్గిస్తా ఉన్నారు. చూడండి, అంటే ఎవరు అది దీంట్లో ఉంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేం చేయము, కేంద్రం పెంచింది అంటున్నారు. వాస్తవం లెక్కేసుకుంటే విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా దమ్ముగా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు. నవంబర్ 7, 2021 సంవత్సరంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ధైర్యవంతమైన పనిచేశాడు, కలేజమైన పనిచేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. హిందూ తీసుకోండి, సాక్షి తీసుకోండి, ఈనాడు తీసుకోండి, సండే ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ చేశాడు. మేము రేట్లు కాదు పెంచేది, పెంచిన దుర్మార్గం అంతా కేంద్రంలో ఉన్న మోడీ అండ్ కంపెనీ ఆదాని అని చెప్పి ధైర్యంగా దమ్ముండి ఛాలెంజ్ చేశాడు. దేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేశారంటే ధర్మ పోరాట దీక్ష చేశారు. అది రాష్ట్రానికి కావాల్సిన హక్కుల కోసం కేంద్రం చేసే దుర్మార్గాల మీద మాట్లాడిన వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో చేసిన వ్యక్తి, కేంద్రంలో నడి బజార్లో ఆ మోడీ గారు వేసే అరకోటిని, అమిత్ షా గారి అరకోటిని తీసి నిలబెట్టిన వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. సత్యం. ఆ తర్వాత వెంటనే దస్తగిరి గారు లేచినట్టున్నారు. ఆ తర్వాత వెంటనే అమిత్ షా గారు తిరుపతి రాగానే వెళ్ళి మరి ఎందుకు వచ్చినా కూడా ఏదో అడ్జస్ట్మెంట్ అయినట్టుంది. నేను చెప్తున్నానండి, నాకు తెలీదు. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళ మోసం జరిగేది కేంద్ర ప్రభుత్వం దగ్గర. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వాళ్ళు కొంత తగ్గించాలి, నేను కాదంటలేదు. ఓకే, కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలు మళ్ళీ ఇదే నేను చెప్పింది రాష్ట్రాలు కాదు, కేంద్రం పెంచినప్పుడు దాని మీద 22%, 30% ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అవి పెరుగుతూ ఉంటుంది, తగ్గించినప్పుడు తగ్గుతూ ఉంటుంది. కేంద్రం తగ్గిస్తుంది అనుకోండి రేటు, బేస్ సేల్ ఇప్పుడు 55 రూపాయలు 60 రూపాయలు బేస్ రేటు పెడుతుంది.
డీలర్స్ కమిషన్ ట్రాన్స్పోర్ట్ 4 రూపాయలు ఉంది, మిగతా ట్యాక్స్ ఉంటుంది. అప్పుడు 3 రూపాయల చిల్లర ఉండే డీజిల్ దాన్ని 900% దాకా పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. ఏంటండి ఇది 900% పెంచింది. $130 మళ్ళీ రిపీట్ చేస్తాను, $130 మన్మోహన్ సింగ్ గారి హయాంలో బ్యారల్ ఉన్నప్పుడు మీ దగ్గర డీజిల్ 59, 60, 61 ఉండేది. మాక్సిమం 65 రూపీస్, 63 ఒకప్పుడు వెళ్ళింది, కానీ మామూలుగా పెట్రోల్ రేట్ 65, మాక్సిమం 65, డీజిల్ 59 రూపాయలు అంత ఉండేది. అట్లాంటిది ఇవాళ బారెల్ ధర కోవిడ్ టైంలో 20 రూపాయలకి తగ్గిపోయిన మాట వస్తుంది. అది వేరే తీసేయండి, $60, $70, 30 రూపాయలు ఉండాలి. మన దాని మీద కాస్ట్ పెరిగింది, జీతాలు పెరిగినాయి అంటే 30 రూపాయలు ఉండాలి. మీకు ఎంత దొబ్బారు మీ దగ్గర? అప్పుడు 100 రూపీస్, 90 రూపాయలు, 100 రూపాయలు దొబ్బారు. ఇది ఏమైంది? ఈ డబ్బులన్నీ దాదాపు 20 నుంచి ఎనీవేర్ బిట్వీన్ గవర్నమెంట్ ఆర్టీఎస్ ఇవ్వట్లేదు 27 లక్షల కోట్ల రూపాయలు ఇది అదానీ గారు కట్టారు. అమ్మని వాళ్ళు పెట్రోల్ అడ్డంగా దొబ్బుతున్నారు. వాళ్ళు వేరే సంగతి. ఎవరు కట్టారు? మీ జేబుల్లోంచి సామాన్య జేబుల్లోంచి దొబ్బేసి ఎవరికి ఇచ్చారు కూడా అంటే ఏం చేసుకున్నారో చెప్తాను. దొబ్బేసిన కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు తగ్గించమంటుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినాయా? ₹2 పెంచింది అనుకోండి, ₹1. తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు స్టెబిలైజ్ చేసింది కదా. ఇవాళ ఆ 23 లక్షల కోట్లు ఏమైందంటే అందులో 10 లక్షల కోట్లు గుమా వ్యాపారులకు రద్దు చేశాం. ఆ బుల్లి అమ్మానీ గారికి 50,000 కోట్లు, ఆ గుజరాతీ రుయా గారికి ఎస్ఆర్ కంపెనీకి ఒక 70,000 కోట్లు రద్దు చేశాం అంటున్నారు. మరి మిగతాది ఏం చేశారు? గ్యాస్ సబ్సిడీ మీకు ₹430, మీరు 2000 డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో అవును, అది ఏకంగా 1200 చేసి మళ్ళీ 900 చేశారంట. మళ్ళీ చప్పట్లు కాస్తారంట. ఈ సబ్సిడీ తీసిన డబ్బులు ఏం చేశారంటే ఏమొచ్చింది? 2-3 లక్షల కోట్లు వచ్చినాయి. ఆ బాండ్స్ 1,00,000 కోట్లు తీర్చాం. మిగతా డబ్బులు ఏం చేశారా? కోవిడ్కి ఒక 50,000 కోట్లు పెట్టాం. మరి మిగతా డబ్బులు ఏం చేశారు? ఏం డబ్బులు చేశారంటే మా అమ్మాయిని లేడా అదాని లేదా అంటున్నారు. ఆ పక్కన మిగతా దేశం అప్పుడు అంటే మళ్ళా చెప్తూ ఇప్పుడు ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేసిన 26 లక్షల కోట్లు, 25 లక్షల కోట్లు తిరిగి జనాలకి ఇవ్వాలి, మధ్యతరగతి ప్రజలకి. అదేంటిది? దేశ అభివృద్ధి అవడానికి 11 లక్షల కోట్ల రూపాయలు 2014 దేశ ప్రభుత్వ ఆదాయం. అది ఇవాళ 2020 నాటికి 33 లక్షల కోట్లు పెరిగింది. అంటే ఆదాయం పెరిగింది, దాంట్లో చేయండి అభివృద్ధి. ఇది కాకుండా నేను అడిగే క్వశ్చన్ ఇవాళ నేను తెలుగుదేశమా, కాంగ్రెసా, లేదా జనసేన వీళ్ళందరూ అడుగుతున్నా, బీఆర్ఎస్ఆ లేదా నిద్రపోతున్నా ఇక్కడ కాంగ్రెసా, బీజేపీ ఒకటి అడుగుతున్నాను. మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇవాళ కేంద్రం 53 లక్షల కోట్లు 65 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన కానీ అప్పులు చేస్తే మీ ఒక్క ప్రభుత్వమే మోడీ గారు, అంబానీ గారు, అదానీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 లక్షలకు అప్పులు వెళ్ళి నమ్మలేని నిజం చెప్తున్నా. 200 లక్షల కోట్ల అప్పులు ఇవాళ 53 లక్షల 65. నేను చెప్తాను అది 2,32,000 కోట్లు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. 232 లక్షలుగా 200 లక్షలు. అదే సార్. సరే ఏదైనా కొంత మిగతాది పిఎస్సిసి మిగతా ఉండొచ్చున్నా 53 లక్షల కోట్ల నుంచి 200 లక్షల కోట్లు దేశ అప్పు పెరిగింది. 232 కోట్లు. సరే ఇవాళ తాజాగా మన మార్చి 30 నేను అడుగుతున్నాను, ఇదేమైపోయింది? వీళ్ళు కొత్తగా ఏది స్టీల్ ప్లాంట్లు మిగతా కట్టారా? కాదు. రోడ్లు వేసిన దానికి నేషనల్ హైవే కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 4 రెట్లు లోన్ పెరిగింది. అప్పులు కలిపోయింది. మిగతాదంతా తోలు తీయడానికి బ్యాంకులు అప్పు ఇస్తారు. రోడ్ సెస్ ఏంటండి? రోడ్ సెస్ ఎంతో ఎన్ని వేల కోట్లు వసూలు, లక్షల కోట్లు వసూలు చేశారు. ఎంతకాలం బట్టి ఏం చేశారు? రోడ్ సెస్ని రోడ్ ఏమో తోలు తీస్తున్నారు, వేసేదేమో బయటికి వెళ్తే తోలు తీస్తున్నారు. ఇవాళ ప్రతి దాంట్లోనూ ఒక అసిస్టెన్స్ కూడా లేని సందర్భంలో దెబ్బతినిపోయేది ఎవరు తెలుసా అండి? గుమా వ్యాపారులు కాదు, మధ్యతరగతి వ్యక్తి, మామూలు కాదు. మేమేం చదువుకున్నాంలే. ఇంకోళ్ళు అంటారు 200 కడతాం దేశం కోసం, ధర్మం కోసం, ఆదాని కోసం ఈ 200 కడతాం ఏంటి? ట్యాక్స్ కడతాం ఏంటి? సామాన్యులు నడ్డి విరుస్తున్నారు. ఇవాళ ఇది ఒకటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాయి, ఈ పెట్రోల్ వల్ల మామూలు మిగతా రేట్లన్నీ పెరుగుతున్నాయి. ఉప్పు పప్పు కూడా పెరుగుతుంది, గ్యాస్ వల్ల పెరుగుతుంది. బయటికి వెళ్తే మన ఇందా చెప్పాను కదా ప్రసాదుల గురించి, వాళ్ళు బయటికి వెళ్తే భోజనం చేయాల్సిన పరిస్థితులు భయంకరంగా పెంచుతున్నారు. బ్యాచిలర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ బయట మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఏంటంటే ఇంకోటి కూడా చెప్తున్నారు, దేశంలో మన దగ్గరే తక్కువ పెంచాము మిగతా చోట్లేదని. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి వినండి. ఇది ఒక అవాస్తవమైన 2014లో పక్క దేశాలంతోనే మన దేశాలంతోనే వెరిఫై చేయండి. ఇది ఎవరు మాట్లాడట్లా. చాలా తెలివిగా రోజుకు ఒక సనాతనవాదులు బ్యాచ్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏం చేస్తున్నారు? డాలర్ విలువ గురించి మాట్లాడుతున్నారు. దీనికి దాన్ని బట్టి లింక్ పెడతాను. నేను ఒకటి చెప్తున్నా, ఈ మొత్తం ఆసియా ఖండంలోనే ది వర్స్ట్ మేజర్ డాలర్ పర్ఫార్మెన్స్ చేసిందంటే ఇండియన్ కరెన్సీ చేసేటట్టు చేశారు. మీరు నమ్మలేరు. క్యా కారణ్ హై రూపే కా పతలా హోరీ జారని మోడీ గారే మన్మోహన్ సింగ్ గారిని సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతికేశారు. నిర్మా అయితే మళ్ళీ ఆయన వచ్చేస్తారని నిర్మాణానికి జాయిన్ చేయడానికి సర్ఫ్ ఎక్సెల్ ఉతికేసి
నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఇవాళ డాలర్ సంగతి పక్కన పెట్టింది, పోనీ డాలర్ తేడా ఉంది. చైనాతో 33% పడిపోయింది, కొరియాతో పడిపోయింది, ఇండోనేషియాతో 20% పడిపోయింది, మలేషియాతో 20% పడిపోయింది. మన ఇండియన్ రూపీ డాలర్ సంగతి వదిలిపెట్టండి, ఈ పక్కన 20 దేశాలు ఇస్తాను, 20 దేశాలతో ఎందుకు పడిపోయింది? మనకి వియత్నాంతో పడిపోయింది. మన దేశం విలువ తక్కువ కరెన్సీ కదా, అయినా మన దేశ రూపాయి ఇండోనేషియా ఎత్తిపోయింది ఎప్పుడో. కంట్రీ రూపాయికి 20,000 రూపాయలు వచ్చాయంట. అట్లాంటి ఇండోనేషియా కరెన్సీతో ఇండియా గత సంవత్సరాల్లో 20% పడిపోయింది. ఇండోనేషియా కరెన్సీతో పడిపోయింది. ఏషియాలో పోనీ చైనాతో, దిక్కుమాల చైనా, సన్నాస్ చైనాతో మన విలువ 30% పడిపోయింది అంట. ఏంటండి ఇది? ఎవరి అభిమానాలు ఉంచుకోండి, మీ పార్టీ అభిమానులు. నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదు వివరించండి. దీనివల్ల కారణం ఏంటంటే వాళ్ళకి పడిపోయి మనకెందుకు పడింది అని అడుగుతున్నాను నేను. ఏంటంటే కారణం ఏంటంటే వాస్తవాలు ఆలోచించండి. ఇవాళ ఇంకోటి అంతిమంగా ఒకటి చెప్తున్నాను, దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలారా, మా భూగర్భంలో, మా గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా భూగర్భంలో మా గ్యాస్ ఉంది, మన యొక్క పెట్రోల్ ఉన్నాయి. మన గ్యాస్ను గుజరాత్కు దొబ్బుకుపోయి 30 లక్షలు, అక్కడ 3% కూడా ఉత్పత్తి కావట్లా. దాదాపు 30% మన దేశంలో మనం ఉత్పత్తి చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేస్తుంది. అక్కడ దొబ్బుపోయి 30 లక్షల ఇళ్ళకి ఇస్తున్నారు. మా కాకినాడ లేకపోతే గుంటూరు లేకపోతే అనంతపురం, ఈవెన్ ఆఫ్టర్ దట్ తెలంగాణ అన్న ఇవ్వకుండా అక్కడ తీసుకెళ్ళిపోయి చేస్తుంటే, మేము గ్యాస్ ఇంటింటికి 200 రూపాయలు ఇస్తాం, మాకు ఇవ్వకుండా అక్కడికి ఎందుకు చేస్తారు? ఇంటింటికి వంటింటికి మేము మీటింగ్లు పెట్టాం. మీ వాళ్ళు మీరు చూపిస్తున్నారు మేజర్ మీడియాలు. మరి నాకు ఏమైందో నాకు నిన్న తిరుపతిలో భారీ సభ జరిగింది, 0.1% కూడా వేయట్లేదు మీడియాలో. ఏం పాపం, నా ఫోటో ఎక్కర్లేదు బాబు, రాజ్యాంగం గురించి మాట్లాడింది. వాళ్ళు చెప్తున్నా, తెలుగువాడి హక్కు ఇది తెలుగువాడి హక్కు. ఏ పార్టీ ఉన్నా, మీరు వైకాపా ఉండండి, ఎవరు రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించలేదా? అసెంబ్లీ తీర్మానం చేయించలేదా? పెట్రోలియం గ్యాస్ గురించి 50% వాటా ఆంధ్రప్రదేశ్ రావాల్సిందే, రాయల్టీలో ప్రాఫిట్ గ్యాస్లో వాటా ఇవ్వాల్సింది మనకి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయలేదా? ఇవాళ ఒకటే చెప్తున్నా, దయచేసి మీ ఆత్మగౌరవం ఉంటే, హక్కులుంటే, తెలుగు బిడ్డగా పుట్టి ఉంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి, తెలంగాణకి తర్వాత మీరు దొబ్బుకుపోతే మీరు మాకు రాయల్టీని ఇచ్చి దొబ్బుకుపోండి. ఇంటింటికి వంటింటికి 200 రూపాయలు ఇవ్వండి. అలాగే సిఎన్జి, అంటే అది పిఎన్జి, పైపుడ్ న్యాచురల్ గ్యాస్, సిఎన్జి వాళ్ళ అద్భుతమైన అవకాశం మనకి. సిఎన్జిలోకి దాని కూడా 80% డిబేట్ మన రాష్ట్రానికి వస్తే వస్తుంది. మనం లోకల్గా తిరిగే వెహికల్స్కి సిఎన్జి కన్వర్ట్ చేసుకోండి. ఆ గొడవ ఎవడు ఎర్రనాడు వచ్చాడు, ఆడు వచ్చాడు, ఆ దేశం అయింది, తోటకూర తోక, ఇవన్నీ ఎందుకండి? మా భూగర్భంలో పెట్టుకుని ఇంకోళ్ళు బతిమాటం ఎందుకని అడుగుతుంది. అంతిమంగా నాది డిమాండ్ ఇది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి, ఆత్మగౌరవ బిడ్డలకి ధైర్యంగా నిజాయితీకి నిలబడండి, పోరాడండి, సాధించండి. అదొకటి చెప్తున్నా. చలసాని గారు, మీరు ఎప్పుడు చూసినా అడిది పిడిది పావు కథలాగా వెళ్ళిపోతా ఉంటారు. నా రాష్ట్రం తెలుగు జాతి కదా. మీరు క్వశ్చన్ కూడా మొదలైంది దాని మీదే. ఇక్కడ ఇది ఒక విపత్తు లాంటిది, యుద్ధం జరగడం దురదృష్టకరమే, అది ఆగట్లేదు. ఇప్పుడు హార్మోస్ జలసంధి మూసుకుపోవటం, దానివల్ల భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది చెప్పి ఈ పొదుపు చర్యల్లో భాగంగా కావచ్చు. ఈ పెట్రోల్ ధరలు అనేవి దేశవ్యాప్తంగా పెంచారు, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా పెంచినప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు నిరసన చేయడానికి గల కారణం ఏంటి? అసలు ఏది చేసినా వాళ్ళు ఎవరిని అడగాలి? నేను అడగటం ఏంటండి, వాళ్ళు కొడాల నానిగా స్పష్టంగా చెప్పారు, బుద్ధి ఉంటే జ్ఞానం ఉంటే వెళ్ళా మోడీని పట్టుకోమన్నారు. అవును, వాళ్ళని అడగాలి గట్టిగా. కానీ ఎన్డీఏలో భాగస్వామ్యం కదా అని అన్నారు, కానీ మోడీ గారి మీద మాట అన్నారు. వీళ్ళు ఎవరు మోడీ గారి మీద ఎగవాళ్ళడానికి, ఆదాని గారి మీద ఎగవడానికి చూసుకోరండి. అందువల్ల వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, చెప్పాక 80 డెసిబుల్ సౌండ్స్ వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు తిడతాం. ఇప్పుడు కేంద్రాన్ని ఎందుకు మాట్లాడరు నాకు అర్థం కాదు. దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం విభజన హామీ ఇవ్వట్లేదు, ఎందుకని కేంద్రం దగ్గర మాట్లాడరు? వాళ్ళు డీజిల్ రేట్లు వచ్చేటప్పుడు వీళ్ళు చేసింది ఏంటి? అసలు ఎవరు పెంచారు? కేంద్రం బాధుడు అని మళ్ళీ బాధుడు ఎందుకన్నారు చేశారు? విచిత్రం ఉంది కదండి ఇది. అదే కదా, అసలు ఎవరు పెంచారు? పెంచింది కేంద్ర పెద్దలు. కేంద్ర ప్రభుత్వం పెంచుతామని ఓకే, రాష్ట్ర ప్రభుత్వంగా 4 రూపాయలు పెంచిన తర్వాత 2 రూపాయలు తగ్గించారు. అవును, ఈయన బాధుడున్నారు, మళ్ళీ రూపాయి ఎందుకు పెంచారు? ఈయన పెంచాడు కదా. ఇప్పుడు 3 రూపాయలు. ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ తేడా ఉంది. ఇప్పుడు కాన్స్టెంట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకుందాం, నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు 3 రూపాయలు పెంచారు, పెంచింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. 3 రూపాయలు పెంచారు, పెరిగిందని చెప్పేసి వీళ్ళు నిరసన చేస్తున్నారు కదా. 3 రూపాయలు పెంచక ముందు, జాగ్రత్తగానండి, 3 రూపాయలు పెంచక ముందు దేశం అంతా ఎంత ఉందో, ఇప్పుడు దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది అంటున్నారు కాబట్టి, 3 రూపాయలు యూనిఫామ్గా అందరికి పెంచారు కాబట్టి, 3 రూపాయలు పెంచక ముందు కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నట్టేగా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడాలా? క్వశ్చన్ ఎవరు వేయాలంటే వాళ్ళకి వేయాలండి.
వాళ్ళని అడుగుతున్నా సార్. వాళ్ళని అడగండి కానీ అది కాదు. మీరు ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళు వాళ్ళు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మాట్లాడకుండా ఏమంటే పచ్చి రాజకీయం నడుస్తుంది. ఏదున్నా బ్లేమ్ చేయాలి. ఇక అది అసలు ఇక అది దాని తలా తోక ఏం ఉండదు ప్రతి ఇక. దానికి వాళ్ళ బయటకు వచ్చి అద్భుతమైన ఉద్యమం అన్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఉమ్, ఇంత దుర్మార్గం కేంద్రం చేస్తా ఉంటే ఉమ్, మన ఆయిల్ మీద ఎందుకు మాట్లాడలేదు? ఉమ్, ఇప్పుడు మన ఆయిల్ రావాలంటే పొద్దు ఉద్యమం చేయమనండి. ఆ అమ్మాని ఆదానికి వ్యతిరేకంగా ఉమ్. భలే చేయమనండి. అందరూ కలిసి మేము ఉన్నాం రమ్మని అంబుల్ రిక్వెస్ట్. రాంబాబు గారు మీరు మీరే మాకు వాయస్, ఎందుకంటే ఆ గొంతు టైగరా? ఆ? టైగరా? కాదు గొంతు ఆ, మైక్ లో వాయిస్ వస్తా ఉంటే ఆ. ఆంధ్రప్రదేశ్ అంతరికే అనమాట. ఆ, అసలు ఒక సౌండ్ వస్తా అంటే ఢిల్లీలో భయపడతారు అనమాట. ఆ, అంతటి సౌండ్ ఉంది ఆయనకి. ఆ. అందువల్ల ఆ వాయిస్ సరిగ్గా ఉపయోగించట్లేదు ఆ సౌండ్ ని. ఆ సౌండ్ ని ఇక్కడ ఉపయోగిస్తాను. ఢిల్లీలో అయితే భయపడేవాడు ఆయన. మోడీ గారు కూడా, అమిత్ షా గారు కూడా భయపడేవారు. ఇట్స్ డూ రెస్పెక్ట్ హిమ్. దయచేసి మీరు ఢిల్లీకి వెళ్దాం, అందరం కలిసి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ చేసే మోసాన్ని నిలదీద్దాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసే మోసం ఏదైతే ఉందో ఢిల్లీతో కలిసి ఉంది కాబట్టి వాళ్ళని కూడా నిలదీద్దాం. సమానంగా మనం కలిసి పోరాడదాం. వామపక్షాలను కూడా కలుపుకుందాం. ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన, మోడీ గారు చేస్తున్న ప్రభుత్వ దుర్మార్గాలను, అన్యాయాలను, ఆంధ్రప్రదేశ్ చేసిన నమ్మక ద్రోహాన్ని ముందర ఢిల్లీ నిలుద్దాం. ఇక్కడ వాళ్ళతో పాటు అనుగుణంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఉందా అయింది? ఉందండి. కాంటాక్ట్ అవ్వండి, మాట్లాడండి, ఇద్దరు కలిసి ట్రావెల్ చేయండి. కూడా ఎక్కడ కనపడ్డారు. ఎప్పుడు 10 సంవత్సరాల తర్వాత 8 సంవత్సరాల తర్వాత కనపడ్డారు. కానీ ఒకటండి, ఆయన ఒక్కళ్ళే కాదు కదా. నేను అంటుంది ఆయన ఒక్కళ్ళే కాదు సార్. కొడాలి నాని లీడింగ్ రోల్ తీసుకున్నారు. కొడాలి నాని గారు ఆ రోజు మాట్లాడారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. ఈ కేంద్రంతో మోడీ ఏదో అంటారు కదా, హస్బెండ్ అని ఏదో అంటారు. అందుకని అద్భుతంగా ఆయన వాయిస్ కూడా గట్టి ఉంది కాబట్టి ఇవాళ మోడీ గారు నిలదీయటంలో ఆయన కూడా వాడుతున్నాం. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. ఒకసారి మీరు చేసి, అంటే నేను వేరేలాగా అనట్లేదు, మీరు కలిసి చేస్తే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కలుసుకోమా, లోకేష్ గారితో కూడా మాట్లాడాలి. మీరు తగ్గిస్తున్నారు ఎందుకు, ఆయనతో కూడా మాట్లాడండి. భలేవాళ్ళ తప్పే ఉందండి. ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం. అవునండి, చేయండి. ఇద్దరి మీద మాట్లాడదాం. మీడియా తరపున నేను కూడా పార్టిసిపేట్ చేస్తా. రండి, మాట్లాడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.